ఒక్క నిన్న జరిగిన ఒక లైవ్ మీరు చూసుంటే మాత్రం 100% ఆ చూసిన ఎవడైనా నాగమణిక ఫ్యాన్స్ అని కానీ అరే ఏంద్రా నాగమణిక ఇంత సైకో అన్న ఫీలింగ్ వెళ్తుంటాం ఆ లైవ్ మీరు చూడండి. సో నాగమణిక క్లోజ్ వెళ్తుంటాడు అంటే ఎవరైతే తన నామినేట్ చేస్తాడో అంటే తనతో చెడు బయటకు వెళ్ళిపోవాలంటే తన ఫ్రెండ్షిప్ చేస్తారు ఎప్పటికి మీరు ఎప్పుడైనా చూడండి. అంత మన బేపకతో కానీ మన శేఖర్ భాషతో అభిమానంతో కానీ విష్ణుప్రియతో అంటే ఒకరిని బ్యాడ్ చేయడం కోసం తను ఫ్రెండ్షిప్ చేస్తుంటామన్నమాట. సో అందుకని తన తర్వాత ఎవరు సపోర్ట్ కారన్నా మన సీత కానీ కిరాక్ సీత కానీ మన విష్ణుప్రియ కానీ నైని కానీ వీళ్ళంతా ఒక సపరేట్ బ్యాచ్. మన పృథ్వీ కానీ మన నిఖిల్ కానీ తన ప్రేరణ కానీ సో వీళ్ళంతా ఒక సపరేట్ బ్యాచ్ ఉండదు. మన మణికంఠ క్లోజ్ ఎవరు అంటే ఒకటి నబీల్. సో నబీల్ తను కూడా నైట్ గొడవ 2 సార్లు గొడవ పెట్టుకున్నాడు. ఒకసారి అంటే 2 సార్లు గొడవ పెట్టుకున్నాడు. నైట్ టైం నార్మల్గా అందరితో మాట్లాడుతుంటే అరే నామినేషన్స్ ఏంద్రా అట్లా నువ్వు డిఫెండ్ చేసుకుపోయలే అని ఒక మాట అంటాడు మన నబీలు. అరే నువ్వు అంత మాట్లాడకరా నువ్వు అంటే నీకు హెల్ప్ చేస్తాం కూడా తిడుతుంటాడు నాకు అర్థం కాదు. అంటే అక్కడ ఏంది ఇంత ఇమ్మెచ్యూర్ ఇంత సైకోలాగా ఉన్న ఫీలింగ్ అవుతుండే. అక్కడ పోయినా కూడా బిగ్ బాస్కి ఏమంటాడు బిగ్ బాస్ని అప్పుడొక పిచ్చోన్లాగా చేస్తా కొద్దిగా క్షమించున్నాడు అంటే ఇండైరెక్ట్గా తను ప్రజలకు చెప్తున్నమాట నేను కొన్నిసార్లు పిచ్చోన్ చేస్తాను నన్ను నమ్మండి ఒక వీక్ నమ్మండి ప్రతిసారి ఇదన్న ఒక వారం సేవ్ చేయండి ఒక వారం సేవ్ చేయండి ఇదే టాప్లో ఉన్న రేటింగ్ పరంగా మీరు మణికంఠనే తిడుతున్నారు అంటే చూడన్న సింపతి చేసే వాళ్ళకి ఓట్లు పడుతుంది అవునని కాదని తను సింపతి గేమ్ చేసుకుని స్ట్రాటజీ ప్లే చేయాలనుకుంటున్నాను ప్రతి వీక్ అదే ప్రతి ఒక్క వీక్ ఒక స్ట్రాటజీ. అతనికన్నా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతకన్నా తెలివి ఎక్కువ ఉంది అనుకోవచ్చా మణికంఠకి? చూడన్న మీకు తెలుసో మన నిఖిల్ చూసుకోండి తను మన వైజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్లేయర్ తన తెలివి ముంగట అసలు నాగమణికట్ 0 అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు అంటారు నాగమణికట్ ఓట్లు పడుతున్నాను సో నాగమణికట్ అంటే సింపతి పడుతున్నాయి. సో ప్రజలు ఏదంటే వాడు ఏదో చెప్తున్నాడు క్రియేట్ చేయడం కూడా కంటెంటే కదా. ఒక మనిషి అంత కష్టపడి ఏడవడము పాపం తల కొట్టుకోవడము తన బాధ ఊరికే ఏడవ కదన్నా నువ్వు కూడా మరి ఆ బాధకు మనం రెస్పెక్ట్ చేయాలి కదా. 1 పాయింట్ అంట సో ఏమని ఏడుస్తుండో ఇండైరెక్ట్గా నాకు నా పిల్లం కావాలని పిల్లవాడు సో నువ్వు అవునా కాదు నువ్వు పిల్లం కావాలి పాజిటివ్ చెప్తావు నువ్వు పిల్లల్ని నెగిటివ్ చేస్తున్నావు ప్రజల దగ్గర నువ్వేం చేస్తావు నీ పిల్లలు నువ్వే ఖరాబ్ చేసుకుంటావు. మొన్న ఒక వీడియో చూస్తుంటే వాళ్ళ పిల్లకి దా అమ్మ నీకు అమ్మ చెప్పింది నీకు నా దగ్గర రావద్దని అంటే ఆ ప్రజలు ఏమంటారే అరే మణికంఠ వైఫ్ చెడ్డదని మేము అనుకుంటామన్నమాట. సో అంటే ఈ సొంత భార్యను ఖరాబ్ చేస్తుండు అంటే పెద్ద నేషనల్ మీడియాలో సొంత భార్యను ఖరాబ్ చేసిన వ్యక్తిని మనం ఏమని చెప్తాం. ఒక శాతం ఎవరేమైనా ప్రాబ్లమ్స్ మన నైనికకి అయితే సొంత డాడీ ఈ అమ్మాయి ఆడపిల్ల పుట్టిందని సొంత డాడీ వదిలేస్తాడన్న తనకు ఇంత కష్టపడి డాన్సర్ అయ్యి ఇంత పెద్ద స్థాయికి వచ్చింది తనకు మీరు సింపతి చేయండి మీరు తప్పేముంది. ఆమె అంతగా విష్ణుప్రియ సొంత మమ్మీ లేదన్న అట్లాంటి మమ్మీ అట్టుకొని మన సోనియా గెలిచింది ఆయన కూడా నిప్పటి విష్ణుప్రియను ఓటేయమని మీరు అంటున్నారు. విష్ణుప్రియ ఏమో మనం పృథ్వీ గాని తోటి పృథ్వీ గేమ్ విన్ అవుతాడని ఆయనకు సపోర్ట్ చేస్తుంది. మరి విష్ణుప్రియకి ఎందుకు సపోర్ట్ చేయాలి మేము? చూడండి అన్న విష్ణుప్రియ ఎందుకు సపోర్ట్ చేయాలంటే మీరు ప్రతి పాయింట్ దగ్గర ఈ మధ్యలో తను ఏంటంటే ఒక చెప్తాను తను గేమ్ స్ట్రాటజీ ఆడతాం మొదలు పెడతాం అంటే ఎంత ఎవరు పనికిరారు తను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీరు చూడండి యూట్యూబ్ ఒక్క వీడియో సార్ వచ్చినప్పుడు అన్నారు చూడండి గేమ్ ఆడడం అనేది అందుకు మీరు అంత స్ట్రీమింగ్ చూడండి మీరు ఎందుకు స్ట్రీమింగ్ కొట్టేస్తారు మరి స్ట్రీమింగ్ ఇంత డబల్ వచ్చింది మరి స్ట్రీమింగ్ ఓట్లు వేస్తారు కదా. సో నేను విష్ణుప్రియకి ఓట్లేమో చెప్పట్లేదు. సో సింపతి మీరు నాగమణికంఠతో పోల్చుకుంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాగమణికంఠ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో మీరు కావాలని నాగమణికంఠ సింపతి అనడం వల్ల మరి బాబు అక్కడ ఇంకోడు వీళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళ గురించి ఆలోచన చెప్తుందని మణికంఠ పాపం హౌస్ మేట్స్ అందరూ కలిసి అతన్నే టార్గెట్ చేస్తున్నారు ఎవ్రీ వీక్ అతనే నామినేషన్లో పెడుతున్నాడు. సో అంత ప్రెషర్ తీసుకొని అతను ఆడడం కూడా గ్రేటే అనుకోవచ్చు కదా. ఎక్కడ గేమ్ ఆడుతున్నాను ఎక్కడ నీకు గేమ్ అనిపిస్తుంది మొన్న సర్వైవింగ్ టాస్క్లో సర్వైవింగ్ టాస్క్లో ఏం చెప్తాడు. సో వాళ్ళు ఏమంటారు వాళ్ళకి చెప్తాడు ఓన్గా నేనే బయటకు పోవాలనుకుంటున్నాను చెప్తాడు. మళ్ళీ బయటకు వచ్చేమో నేను సాక్రిఫైస్ చేసినాడు ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అంత క్లియర్ నాగార్జునే చెప్తున్నాను వినన్నా యాజ్ ఎ మీడియా పర్సన్గా. సో బిగ్ బాస్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫుడ్ చేస్తారంటే నా మణికంఠకి వేస్తారు హగ్గులు వేయటంలో కానీ కిసులు వేయటంలో కానీ ఏడవటంలో కానీ సింపల్ గేమ్ చేయటంలో కానీ ఎక్కువ ఫుడ్ చూపించింది నాగార్జున చూపించి నా మణికంఠ చూపిస్తాడు ఎందుకంటే తన వీక్ ప్లేయర్ కాబట్టి తన వీక్ ప్లేయర్ ఏమన్నా ఎంత బూస్టింగ్ చేస్తున్నాడు అంతే. నిన్న జనాలు పిచ్చోళ్ళు అంటావు నువ్వు 100% కదా అన్న సింపతి అదే నేను చెప్తాను దయచేసి ప్రజలారా సింపతి మీరు లాస్ట్ ఒక వ్యక్తిని నమ్మారు తను కష్టపడ్డాడు ఓటేస్తాం అదే ఓకే కానీ ఇక్కడ గేమ్ ఆడకుండా జస్ట్ సింపతి ప్లే చేయాలి ప్రతిసారి నిన్న చెప్తున్నా బిగ్ బాస్ నన్ను క్షమించండి నేను ఒక్కోసారి ఒక పిక్చర్లో చేస్తుంటా అంటే ఇండైరెక్ట్ ప్రజలు చెప్తున్నాడు అంటే కొన్నిసారి నాగమణికంఠ పిక్చర్ చేస్తున్నాం మనం అలవాటు చేసుకోవాలని చెప్తున్నాడు. సో ఆ స్ట్రాటజీ కాదన్న ప్రతి ఒక్క వీక్ ఒకటే రకం ఉంటాడు అన్న అర్థం కాదు అంటే బిగ్ బాస్కి తను చెప్తున్నామట నేను ఇట్లుంటా అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అందరూ ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు చెప్పుకోలేరు కదా. నువ్వు కావాలని సింపతి ప్లే చేయాలంటే ప్రజలకు అది నువ్వు అనుకున్నా ఒక 1% వరకు ఓకే నిన్న జరిగింది అయితే మీరు చూస్తే మాత్రం అసలు వీడు ఇంత సైకున్నా ఫీలింగ్ వస్తుంది. అసలు పాపం పన్నీర్ తెమ్మని చెప్తే విష్ణుప్రియ పన్నీర్ తెమ్మంటుంది నబిల్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అరే ఎట్లా ఉల్లిపాయలు తెస్తున్నావు కదా అది కూడా పట్టుకరా అంటే అరే నువ్వు నాకు పని చెప్పావు కానీ మైక్రో మేనేజ్మెంట్ లాగా అంటే ఒక ఫ్రెండ్ పని చెప్పడమే తప్పేనా నాకు అర్థం కదా. వీక్ ప్లే అంత వరస్ట్ ప్లేయర్ జైలు వేసాడు ఈజ్ ద ఫస్ట్ జైలు కంటెస్టెంట్ ఇంకా ఇంతకన్నా వరస్ట్ చెప్పాలంటే మీకు అంత ఫ్యాన్స్ ఉంటే
నబ్బీల్ ఆఫర్ మాస్ ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు. మంచి అరాచకం అని చెప్పొచ్చు అన్న. తను ఆడుతున్న గేమ్ స్టార్టింగ్లో ఎవరెవరైతే తను బేబక్ అన్నది నీలో ఫైర్ కనిపిస్తలేవు, నువ్వు గేమ్ ఆడుతున్నాను. ఈరోజు చూస్తే హైయెస్ట్ ఓటింగ్ తనే కొడుతుంది. ఈవెన్ నిఖిల్ అన్నప్పుడు కూడా హైయెస్ట్ ఓటింగ్ తను కొడతా అంటే తన గేమ్ ఆడే విధానం అట్లా ఉందన్నమాట. సో అట్లా చూడ పృథ్వీ ఒక మాట్లాడు నువ్వు బయాస్ క్యాప్టెన్సీ ఉన్నాడు. అదే పృథ్వీతోని మొన్న హీరోనా జీరోనా కిరీటం పెట్టించుకున్నాడు. అది కదా గెలవడం అంటే. ఎవరైతే మనకు వద్దన్నాడో వాంతని క్లాప్స్ కొట్టించుకున్నాడు. అది కదా నిజమైన ఫీల్. ఈరోజు ఓటింగ్లో మనకు తెలిసిపోయింది అన్న. ఫస్ట్లో నబీల్ ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు, థర్డ్ మణికంఠ ఉన్నాడు, ఫోర్త్లో. సో ఈ రకంగా నేను అనుకుంటా నబీల్, నిఖిల్, విష్ణుప్రియ, యష్మి వీళ్ళు ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అన్న. మీరు చెప్పలేము, మీ సింపతి వాళ్ళు మీరు వేస్తే మాత్రం ఏం చెప్పలేము దాని. కానీ సో తన విగ్గులా ఫేక్, కట్టపలాగా ఫేక్, ఆ ఫ్యామిలీని బ్యాడ్ చేస్తున్నాడు. సో అగ్గులు ఇస్తున్నాడు, కిసులు అంత క్లియర్గా వీడియో చూపిస్తే సోనీ ఎలిమిట్ అయినది అక్కడ అంత. ఓకే బ్రదర్, వీడియో చూపించాడు నాగార్జున, వీడియో చూపించాడు. అరే అగ్గులు ఎక్కడ అని చెప్పాడు. ఓకే బ్రదర్, ఆశకు అద్దుండా అంట అది. కానీ అలా చూపించాడు మన ఎవరు నాగార్జున, అరే నువ్వు అగ్గులు ఎక్కడ అని చెప్పాడు. మన సోనీ ఎలిమిట్ అయ్యాడు, ఘాటికి ఇస్తారు అగ్గు. అప్పుడు ఏమవసరం అన్న, నాకు అర్థం కదా ఏమవసరం అంత. నిన్న అంబటి అర్జున్ కూడా చెప్పండి. మొన్న యష్మి మణికంఠం బ్లేమ్ చేసింది. ఈరోజు యష్మి నిఖిల్ తోటి రాసుకొని తీసుకోవడం, ముద్దులు గుద్దులు హగ్గులు ఎందుకు చేసుకుంటున్నట్టు నా క్లారిటీ ఇప్పుడు నైస్ క్వశ్చన్. ఇప్పుడు అన్న ఒక అమ్మాయి ఉంది అనుకున్నా, నేను అమ్మాయికి పట్టుకుంటే నన్ను చెప్పిస్తే కొడుతుంది. అదే అమ్మాయి వాళ్ళ ప్రాయత్నం హగ్ చేసుకుంటుంది. ఆమెకు నచ్చిందో తిరగడం స్వేచ్ఛ, అది ఫ్రీడమ్ అంటారు. అమ్మాయి మణికంఠని అరే నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నచ్చలేదు కదా, అదే అంటున్నా. చెప్పకుండా బిగ్ బాస్ నాకు ఇబ్బంది అవుతుంది, మరి ఓవర్ యాక్టింగ్ చేయడం ఎందుకు అని. ఓవర్ యాక్టింగ్ చేయలేదు బ్రదర్. ఏమి నాగమణికంఠ చెప్పలేదు, అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ చెప్పలేదు, నాగార్జున చెప్పలేదు. జస్ట్ వాళ్ళ పక్కన ఉన్న కంటెస్టెంట్ చెప్పేది. అరే నాకు బ్లేమ్ నాకు వాడిని ఆట చేయడం వల్ల నచ్చలేదు. అభయ్ నవీన్ చెప్పింది తప్ప. కానీ ఆయన కెమెరాకి వచ్చి నన్ను ఇట్లా హక్ చేస్తున్నాను, కెమెరా చెప్పలేదు, నాగార్జున చెప్పలేదు, బిగ్ బాస్ చెప్పలేదు, ఆయన వాన్ కూడా చెప్పలేదు. ఒక అమ్మాయికి తన ఇష్టం భయ్యా, తను నచ్చినంత హక్ చేసుకుంటుంది అంతే. నచ్చిన వేరేప్పుడు పబ్లిక్ ఒక అమ్మాయిని హక్ చేసుకొని చెప్పేసి కొడుతుంది నాకు. కానీ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో హక్ చేసుకుంటారు కదా. సో అట్ ద సేమ్ టైం యష్మికి తనతో నిఖిల్తో కంఫర్ట్ అనిపించింది, హక్ చేసుకుంటుంది. నచ్చిన వాళ్ళతో హక్ చేస్తే చెప్పేసి కొడతారు. అదే జరిగింది నాగమణికంట. నీకు పెళ్ళైంది, పిల్లలు ఉండి మళ్ళీ వచ్చి నైన్కి దగ్గర వచ్చి పెళ్ళి అంటే ఒక పిచ్చి ప్రేమ అంటాడు. ప్రేమ అంటే ఒక పిచ్చి ప్రేమ అంటాడు. ఆయన పెళ్ళైంది ఆల్రెడీ, నైన్కి దగ్గరకు వచ్చి పెళ్ళి ఒక పిచ్చి ప్రేమ. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు నేను లవ్లో ఉంటా, తర్వాత లవ్లో ఉన్నా ఏం మాట్లాడుతాను నాకు 100% ఫేక్. మేము ఒక్క రోజు డిబేట్ పెట్టమని డిబేట్ పెడతాను, 100% ఛాలెంజ్ చేస్తున్నా. ఇంటర్లో తాతయ్యలు చెప్తే నామడికి ఈ తాతకన్నా ఓట్లేండి రా బాబు, చాలా కష్టపడుతున్నావు, ఆయనకన్నా ఓట్లేండి రా బాబు, ఎంత కష్టం. నామడికి నమ్మకం కుచ్చు తాత కష్టపడి ఓట్లేదు దాచా, తనకి ఎంతో డబ్బులు ఇచ్చి సాగు చేయాలి. కానీ అట్లాంటి సింపతి నా కొడుకు ఓటే కానీ కోరుకుంటాను అంతే.